12th పాయింట్ ఏంటంటే డెట్ ఏబి ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ డెట్ బి అమ్మ. డెట్ బి ఇది జనరల్ గా ప్రాపర్టీ అప్లై చేస్తే వచ్చేస్తుంది. ఇంకా నేను ఎగ్జాంపుల్ చెప్పట్లేదు. ఏమైనా అర్థమవుతా మీకు? చూడండి ఒకసారి అయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇంక ఎలాగ అన్ని చెప్పుకున్నాం కదా, మళ్ళీ దీనికి ఎందుకు చూడండి. ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటాను. ఏ ఈక్వల్ టు 1 2 1 2 1, b ఈక్వల్ టు -1 1 1 2, దెన్ ఏబి ఈక్వల్ టు ఏమైనా వస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి. 1 2 2 1 ఇంటూ -1 1 1 2, ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే మనకి ఏమైనా వస్తుంది ఇక్కడ. 1 1 0 -1, అదే -1 ఇంటూ -1 అంటే -1 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2, 1 ఇంటూ 1 అంటే 1 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4, 2 ఇంటూ -1 -2 ప్లస్ 1 ప్లస్ 2 అంటే ఇది ఏమైనా వస్తుంది 1 5 -1 4. ఇదండి విషయం. ఇది ఏబి అండి. ఇప్పుడు ఇది కండిషన్ అప్లై చేద్దాం చూడండి ఒకసారి. డెట్ ఏబి ఈక్వల్ టు ఏమైనా వస్తుంది. డెట్ 1 5 -1 4 వాల్యూ ఎంత వస్తుంది? 4 + 5 అంటే 9గా. ఇప్పుడు డెట్ ఏ ఇంటూ డెట్ బి చూద్దాం. డెట్ ఏ అంటే డెట్ ఎంత 1 2 2 1 ఇంటూ డెట్ బి అంటే ఎంత -1 1 1 2 అంటే 1 1 0 1 -4 ఇదేమైనా వస్తుంది -2 -1 అంటే -3 ఇంటూ -3 అంటే 9 సరిపోయిందమ్మా. Therefore det AB equal to det A into det B. అది ప్రాపర్టీ చూసుకోండి. నెక్స్ట్ 12th ప్రాపర్టీ 13th ప్రాపర్టీ చూడండి. For any positive integer n, for any positive integer n, det A whole power n equal to det A power n, det A power n equal to det A whole power n. ఏమండి చూడండి ఒకసారి ఇది కూడా చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ A equal to 1 2 2 1, then A square find out చేస్తున్నాం. A square equal to 1 2 2 1 into 1 2 2 1. A into A అని రాయలేదు ఇంకా. 2 మల్టిప్లై చేస్తే 1 + 4 2 + 2 2 + 2 4 + 1 అంటే ఇక్కడ నాకు ఏమైనా వచ్చిందంటే 5 4 4 5. డెట్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. డెట్ ఏ స్క్వేర్ ఈక్వల్ డెట్ 5 4 4 5 25 - 16 దట్ ఈక్వల్ టు 19, సారీ 9. తర్వాత ఇప్పుడు డెట్ ఏ హోల్ పవర్ n అన్నాడు కాబట్టి డెట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ ఏ ఈక్వల్ టు 1 2 2 1 1 - 4 అంటే -3 వచ్చింది. డెట్ ఏ హోల్ స్క్వేర్ చేయండి. అంతే సరిపోయింది. ఇప్పుడు డెట్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమని వచ్చింది? డెట్ ఏ హోల్ స్క్వేర్ అని వచ్చిందిగా. అదే విధంగా డెట్ ఏ పవర్ n ఈక్వల్ టు డెట్ ఏ హోల్ పవర్ n అయిపోతుంది అన్నమాట. అది మాట విషయం. తర్వాత 14 చూడండి. చూడండి. ఏ అనేది ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయింది అనుకోండి. అప్పర్ ట్రయాంగులర్ అయినా లోయర్ ట్రయాంగులర్ అయినా కానీ డిటర్మినెంట్ ఆఫ్ ఏ కావాలంటే డయాగోనల్ మ్యాట్రిక్స్ యొక్క ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? చూడండి. ఇఫ్ ఏ ఇస్ ఏ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, if A is a
ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే అప్పర్ అయినా అవ్వచ్చు, లోయర్ అయినా అవ్వచ్చు. Then the determinant of A, then the determinant of A is the product of the diagonal elements. అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు చెప్పండి, మీరు ఏదో ఒకటి చెప్పండి మ్యాట్రిక్స్. 2/2 చేసేద్దామా, 3/3 చేద్దామా? 3/3 చేయండి సార్. 3/3 చేద్దామా? సరే అయితే ఇఫ్ ఏ ఈక్వల్ టు ఒక 3/3 మ్యాట్రిక్స్ చెప్పండి, మంచిది, ఈజీగా ఉండేది. అప్పర్ ట్రయాంగిల్ సార్, అప్పర్ ట్రయాంగిల్ 1 2 3 0 సార్. అక్కడ 0 వేసారండి సార్. ఎక్కడైనా వేసుకోవచ్చు, అది నా ఇష్టం. అది అంటే ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్ అయితే ఉండకూడదా? ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ కాని ఎలిమెంట్స్ 0 అవ్వాలని ఉంది తప్ప ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ 0 అవ్వకూడదని ఎక్కడ లేదుగా. లేదు సార్. ఏమండి, ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కదండి. దెన్ డెట్ ఏ ఈక్వల్ టు చూడండి, డెట్ ఏ ఈక్వల్ టు ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 1 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే ఏమని వస్తుంది? డెట్ 0 1 0 2 అనే. ఓ పని చేద్దాం, ఇక్కడ కూడా 2 వేసేద్దాం. 2 వేసేస్తే అప్పుడు ఏమని వస్తుంది? ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 2 1 0 2 దట్ ఈక్వల్ టు 1 ఇంటూ 4 మైనస్ 0 దట్ ఈక్వల్ టు 4 అని వచ్చింది. ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేయండి. Product of principal diagonal elements equal to 1 into 2 into 2. 1 into 2 into 2 that is 4 sir. సరిపోయిందండి. ఇప్పుడు డెట్ ఏ అన్న ప్రోడక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అన్న సేమ్ వచ్చింది కదా వాల్యూ. ఇప్పుడు ఇది ట్రయాంగులర్ మ్యాట్రిక్సెస్ లో అంటే అప్పర్ ట్రయాంగులర్ అయినా ఇలా అవుతుంది, లోయర్ ట్రయాంగులర్ అయినా ఇలాగ అవుతుంది. దేర్ఫోర్ డెట్ ఏ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్. అప్లై చేసి చేస్తాం. సరే, ఇప్పుడు ఈసారి నోటేషన్స్ చూడండి. నోటేషన్స్ అంటే ఇప్పుడు నోటేషన్స్ అంటే ఇప్పుడు మనం సమ్ చేసేటప్పుడు రోస్ ని కాలమ్స్ కింద, కాలమ్స్ రోస్ కింద ఇంటర్చేంజ్ చేయడం, లేదా రోని ఏదో ఒక ఎలిమెంట్ తో మల్టిప్లై చేయడం, లేదా ఒక రోని ఒక ఎలిమెంట్ తో మల్టిప్లై చేసి ఆ వచ్చిన వాల్యూనేమో మరో రోకి యాడ్ చేయడం, ఇలాంటివి చేస్తాం కదా. మరి అది చేస్తున్నామని చెప్పి మరి ఎలా చెప్పాలి మనం అవతల వాళ్ళకి? ఏదో ఒక నోటేషన్ ఉండాలి, అర్థమైందా? కాబట్టి ఈ నోటేషన్స్ ఏంటంటే అవి చేయడానికి చెప్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ది R1 డబల్ ఏరో R2 అన్నాం అనుకోండి. దీని మీనింగ్ ఏంటంటే R1 R2 రెండింటిని కూడా ఇంటర్చేంజ్ చేస్తున్నాం అని. అంటే ఇక్కడ ఏరో మార్క్ ఇది మూసేయండి, R1 ఎలా మారుస్తున్నాం? R2 కింద మారుస్తున్నాం. ఇది మూసేయండి, R2 ని R1 కింద మారుస్తాం. అంటే ఇంటర్చేంజ్ ఆఫ్ 2 రోస్ R1 అండ్ R2 అని దీని మీనింగ్. అర్థమైందా? Yes sir. Yes sir. Yes sir. Interchange of 2 rows R1 and R2. నెక్స్ట్ రెండోది, ఇప్పుడు R1 యారో మార్క్ KR1 అని రాశాను. అంటే దీని అర్థం ఏంటి? R1 లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని కూడా K తో మల్టిప్లై చేస్తాను. అంటే ఫస్ట్ రోలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని నేను K తో మల్టిప్లై చేస్తాను. అర్థమైందా?
The elements of R1 are multiplied by K. Are multiplied by K. సార్ ఒకే Next. సమయంలో ఒకే స్టెప్ దగ్గర 2-3 నోటేషన్స్ ఒకేసారి యూస్ చేయొచ్చు సార్. చేయొచ్చు. తర్వాత R1 ని మారుస్తున్నాను నేను. అంటే R1 రాశాను. ఏ విధంగా మారుస్తున్నాను నేను అంటే R1 ప్లస్ KR2 ఈ విధంగా మారుస్తున్నాను. ఏమా దీని మీనింగ్ ఏంటంటే R1 మారుస్తున్నాను, R1 చేంజ్ చేస్తున్నాను. ఎలా చేంజ్ చేస్తున్నానంటే R1 ప్లస్ KR2 చేసి ఆ వచ్చిన వాల్యూని R1 కింద రాస్తాను. మీకు అర్థమైందా? అర్థమైందమ్మా? మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. R1 ని మారుస్తున్నాను నేను. ఎలా మారుస్తున్నానంటే R1 కి K టైమ్స్ ఆఫ్ R2 వాల్యూస్ మల్టిప్లై చేసి యాడ్ చేస్తాను అనమాట. అర్థమైందా? R1 లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా నేను R2 లో ఉన్న ఎలిమెంట్స్ ని K తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూస్ ని యాడ్ చేస్తాను. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. The elements of R1 are added with K times the corresponding elements of R2. K times the corresponding elements of R2. అర్థమైందండి? The elements of R1 are added with K times the corresponding elements of R2. అంటే R2 లో ఎలిమెంట్స్ ని K తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూస్ కి R1 లో ఉన్న ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తాం అన్నమాట. అది దీని యొక్క నోటేషన్ యొక్క మీనింగ్. అంతే. ఇవన్నీ ఎక్కడ ఉపయోగిస్తాం అంటే మనం డెట్ సమ్స్ లో ఉపయోగిస్తాం. డెట్ ఉన్న సమ్స్ ఉంటాయి మీకు. ఆ సమ్స్ చాలా ఇంపార్టెంట్. అందులోంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ వచ్చేస్తుందమ్మా. ఇప్పుడు డెట్ సమ్స్ ఒక 20 ఉన్నాయనుకోండి, అందులోంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ కంపల్సరీగా వచ్చేస్తుంది. కంపల్సరీ ఆ మోడల్ రావాల్సిందే. కాబట్టి జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ సమ్స్. ఏమండి? తర్వాత ఈసారి ఎక్సైజ్ లోకి వెళ్ళిపోదాం. ఎక్సైజ్ 3D. ఎక్సైజ్ 3D. అందులో ఫస్ట్ రోమంలో మీరు ఆల్రెడీ హోంవర్క్ చేసి ఉన్నారు, అవునా? కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ హోంవర్క్ సమ్స్ అన్ని కూడా ఇప్పుడు మీరు క్లాస్ వర్క్ లో నోట్ చేసేసుకోవచ్చు. మీకు అర్థమైందా? ఓకే సార్. అందులో పేరు చేసుకోండి. మీకు హోంవర్క్ ఇవ్వకుండా ఉన్న సమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్తాను. ఓకేనా? థర్డ్, 8th, 9th, 10th సార్. అవును. థర్డ్ సొల్యూషన్. వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు? థర్డ్ లో I0 0 I అని ఇచ్చాడు. ఏమంటే సొల్యూషన్ రాస్తున్నాను, మీరు క్వశ్చన్ రాసుకోవాలి. ఇక్కడ థర్డ్ అని చెప్పి మ్యాట్రిక్స్ రాయాలి. మీరు అర్థమవుతుందా నోట్స్ లో? ఓకే సార్. లేకపోతే నేను థర్డ్ క్వశ్చన్ రాస్తానండి ప్రస్తుతానికి. I0 0 - I అన్నాడు. దీనికి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీకు కావాలంటే కొద్దిగా చూడడానికి ఎబ్బెట్టుగా ఉందనుకుంటే దీనికి పేరు పెట్టుకోవచ్చు, ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, ఏ అనో ఏదో తీసుకోండి. డెట్ A = అని రాయండి. లేదు మాకేం అక్కర్లేదండి, పర్వాలేదండి అనుకుంటే దీనికి డెట్ తీసేసుకోండి అంతే. ఏం చేద్దాం? పేరు పెడదామా, మామూలు డెట్ తీసుకుందామా? సార్ ఈ సమ్ మామూలు డెట్ తీసేసుకోవచ్చు. సొల్యూషన్ లో డెట్ I0 0 - I ఎలాగైనా రాయొచ్చు. లేదా లెటర్ A = మ్యాట్రిక్స్ తీసుకుని డెట్ A = డెట్ అని చెప్పి అలా కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు I × -I అంటే ఏమవుతుంది? -I². ఇప్పుడు -I² అంటే I² వాల్యూ -1 కాబట్టి 1 వస్తుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ 4th వన్ అయిపోయింది, 5th వన్ అయిపోయింది, 6th వన్ అయిపోయింది, 7th వన్ అయిపోయింది, 8th వన్ నుంచి చెప్పాలి నేను. చూడండి, వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ AHG HBF GFC.
చూడండి సొల్యూషన్ లో డెట్ ఏహెచ్జి హెచ్బిఎఫ్ జిఎఫ్సి తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ దట్ ఈక్వల్ టు ఇది నేను డైరెక్ట్ గా రాయడానికి ప్రయత్నం చేస్తాను లేకపోతే మామూలుగా రాద్దామండి మీకు అర్థమైనా ఏ ఇంటూ ఇప్పుడు ఏమొస్తుంది డెట్ చెప్పండి నాకు A into BF FC, sir. నెక్స్ట్ మైనస్ బి ఇంటూ తర్వాత ఏమొస్తుంది చెప్పండి మైనస్ బి కాదు మైనస్ హెచ్ సారీ మైనస్ హెచ్ AG. ఇంటూ Yes, sir. AG GC, sir. ఏజీ HFGC, sir. హెచ్ఎఫ్ జీసీ HFGC, sir. HFGC, sir. అదే Yes, ఎక్కడమ్మా యశ్వంత్ B B B అంటే కన్ఫ్యూజ్ అయిపోయింది సార్. Plus G into- B రాశారు కదా సార్. ప్లస్ జీ ఇంటూ ఇది ఏమవుతుందో చెప్పండి HBGF, sir. HBGF. HBGF, sir. ఇప్పుడు చూడండి ఏ ఇంటూ ఇదేమవుతుంది బీసీ మైనస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ హెచ్ ఇంటూ హెచ్ మైనస్ ఎఫ్జి ప్లస్ జీ ఇంటూ హెచ్ఎఫ్ మైనస్ బీసీ మల్టిప్లై చేయండి ఏతో మల్టిప్లై చేస్తే ఏబిసి ABC మైనస్ ఏఎఫ్ స్క్వేర్ ABC minus మైనస్ AF ఏఎఫ్ స్క్వేర్ square. ప్లస్ ఎఫ్జిహెచ్ CH square ప్లస్ minus ఎఫ్జిహెచ్ FGH. మైనస్ బీజీ స్క్వేర్ minus BG square. ఇప్పుడు ఒక ఆర్డర్ లో రాస్తే చూడండి ఒకసారి ఏబిసి ఎఫ్జిహెచ్ అంటే 2FGH తర్వాత మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఇది ఒక కండిషన్ దేనికి కండిషన్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2HX స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2GX ప్లస్ 2FI ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈక్వేషన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేయాలంటే కండిషన్స్ ఉంటాయి 3 కండిషన్స్ అందులో వన్ ఆఫ్ ది కండిషన్ ఇది ఏబిసి ప్లస్ 2FGH మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవ్వాలన్నమాట అక్కడ 1B లో అన్నమాట ఇది అర్థమైందండి ఎందుకని తర్వాత అంటే ఇప్పుడు 0 అని రాయాలి సార్ లోపల సార్. ఆ 0 అని రాయక్కర్లేదు అక్కడ ఉపయోగిస్తామని చెప్తున్నాను అంతే 9th క్వశ్చన్ Okay. బాబు అర్థమైందా ఎస్ సార్ దీని sir. determinant సార్ ఇంతే అర్థమైంది సార్. అర్థమైంది సార్ sir. ఆ, Determinant అంతే కదా సార్. అంతే ఇంకేం చేస్తాం చేసేది ఏం లేదు ఇప్పుడు ఇది ఇచ్చాడండి దీని సొల్యూషన్ చేసేటప్పుడు డెట్ ఏబిసి బిసిఏ సిఏబి దట్ ఈక్వల్ టు మళ్ళీ ఏ ఇంటూ ఇంకో విషయం చెప్పమమ్మా మీకు అర్థమైంది అనుకోండి మీరు జాగ్రత్తగా చేయగలం మాకు తప్పు రాదండి మేము క్లారిటీగా చేయగలం మాకు కాన్ఫిడెంట్ ఉందండి అనుకుంటే ఈ స్టెప్ రాయక్కర్లేదు అది అలాగే చెప్తాను చూడండి ఇది రాయకుండా చేయాలంటే ఇప్పుడు ఏ ఉంది కదా ఏ ఇంటూ ఇది మూసేస్తే బీసీ మైనస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ హెచ్ ఇంటూ ఈ రో ఈ కాలం మూసేస్తే హెచ్సి మైనస్ జిఎఫ్ తర్వాత జి ఇంటూ ఈ రో ఈ కాలం మూసేస్తే హెచ్ఎఫ్ మైనస్ బీజీ అలా కూడా మీరు చేసేచ్చు మీరు చేయగలిగితే తప్పు రాకూడదు అమ్మాయి Yes, sir. ఓకే ఇది ఏ ఇంటూ ఏమొస్తుంది చెప్పండి ఏ ఇంటూ ఏమొస్తుంది చెప్పండి A into CB minus A square, సిబి sir. మైనస్ ఏ స్క్వేర్ అలా కూడా చేసేచ్చు బీసీ మైనస్ ఏ స్క్వేర్ minus మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏసీ B square minus AC ప్లస్ సి ఇంటూ ఏబి మైనస్ సి స్క్వేర్ అలా కూడా ఏబి చేసేయచ్చు. మైనస్ minus C AB plus minus C into BA minus C square. అలా మాట సి ఇంటూ అలా కూడా చేయొచ్చు మీకు వస్తే జాగ్రత్తగా తప్పు లేకుండా మేము చేయగలమని మాకు బాధ అయింది అనుకుంటే మీరు ఈ స్టెప్ కూడా వేయక్కర్లేదు డెట్ సమ్ కూడా డెట్ స్టెప్ కూడా వేయక్కర్లేదు మైనస్ బి ఇంటూ 20 కాలం విడిచిపెడితే బిఏసిబి ప్లస్ సి ఇంటూ 20 కాలం విడిచిపెడితే బీసీసీఏ ఇప్పుడు ఏ ఇంటూ బీసీ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏసీ ప్లస్ సి ఇంటూ ఏబి మైనస్ సి స్క్వేర్ ఇప్పుడు ఏతో మల్టిప్లై చేస్తే ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి మైనస్ సి క్యూబ్ మనం సింప్లిఫై చేస్తే ఏబిసి ప్లస్ ఏబిసి అంటే 3ABC 3ABC మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి minus B cube minus C cube. దట్స్ ఆల్ అంతే
10th వన్ వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అని ఇచ్చాడు. దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ లో డెట్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ ఈక్వల్ టు డెట్ 1 4 9 4 9 16 9 16 25 దట్ ఈక్వల్ టు ఇప్పుడు 4 ఇంటూ మీరు డైరెక్ట్ గా రాసేచ్చా, మీకు అర్థమవుతాయి? ఎస్ సార్ రాసింది సార్. ఎస్ సార్ 9 అర్థమవుతుంది సార్. minus 25 925 సార్ 225 9 into 25 చేయాలి. 225 minus 16 16 సార్ 256 మీకు అర్థమవుతాయి? ఎస్ సార్ అర్థమవుతుంది సార్. ఎందుకు నేను రాద్దామనండి మళ్ళీ నాకు తలనొప్పి ఎందుకు వచ్చింది. 26 1 ఇంటూ 20 కాలం విడిచిపెడిస్తే 9 16 16 25 మైనస్ 4 ఇంటూ 20 కాలం విడిచిపెడిస్తే 4 16 9 25 తర్వాత ప్లస్ 9 ఇంటూ 20 కాలం విడిచిపెడిస్తే 4 9 9 16 1 ఇంటూ 225 మైనస్ 256 -2 మైనస్ 4 ఇంటూ 100 మైనస్ 144 ప్లస్ 9 ఇంటూ 64 minus 81. -81 Minus 31 sir. మైనస్ 31 -31 Minus 44. Minus 4 into -4 into -44 -44 17 17 17 yes sir minus 7. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి -31 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ plus అంటే 176 176 మైనస్ minus 133. 153 133 153 sir. 133 sir. ఇప్పుడు చూడండి ఈ రెండు యాడ్ చేయండి 176 మైనస్ 186 184 అనే 184 sir. అంటే ఇప్పుడు ఏమైనా వస్తుంది -8 sir. కదా విషయం మీకు అర్థమైతే ఈ స్టెప్ వదిలేసి ఇది రాసేసుకోవచ్చు, లేదంటే ఇది రాసుకోండి, నష్టమేమీ లేదు. తప్పు రాయకుండా కరెక్ట్ గా చేసేలా చేయండి, నష్టమేమీ లేదు. స్టెప్స్ ఎక్కువైనా పర్వాలేదు. తర్వాత క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 మార్కులకి. ఇప్పుడు ఈ బిట్లన్నీ కూడా ఏదో బిట్ ఇస్తాడమ్మా 2 మార్కులకి, అది ఇంపార్టెంట్. మరి ఇంపార్టెంట్ అని పెట్టుకోండి, ఫస్ట్ క్వశ్చన్ లోనే పెట్టుకోండి మీరు రాసేటప్పుడు. తర్వాత రెండోది చాలా ఇంపార్టెంట్ 2 మార్కులకి ఇస్తాడు. సొల్యూషన్ రాస్తున్నాను, మీరు క్వశ్చన్ రాసుకోండి. గివెన్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడంటే 1 0 0 1 0 0 2 3 4 5 minus 6x and det a equal to ఎంత ఇచ్చాడు 45 sir. that implies det 1 0 0 2 3 4 5 minus 6x equal to 45. ఇప్పుడు ఎక్స్పాండింగ్ బై R1 చేశాను అనుకోండి, C1 చేశాను అనుకోండి, 1 ఇంటూ 20 కాలం విడిచిపెట్టేస్తే 3 4 minus 6x వస్తుంది, అవునా? Yes sir. ఇప్పుడు అది సింప్లిఫై చేస్తే ఆన్సర్ Yes sir. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 3x + 24 అవుతుందండి. 3x + 24 అనే చెప్పాలి. Yes sir. ఈక్వల్ టు 45 అంటే 3x ఈక్వల్ టు 45 minus 24. 3x is equal to 21. X is equal to 7. అంతే. 2 మార్క్స్ ఇంపార్టెంట్ బాగా. తర్వాత క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈసారి నుంచి డెట్ సమ్స్ వస్తాయండి. ఇవన్నీ డెట్ సమ్స్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే మాక్సిమం 0 చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏ ఎలిమెంట్ అయినా సరే అక్కడ అవకాశం ఉంటే మనకు 0 వచ్చేలా చూసుకోవాలి. ఇంకో విషయం, 0 వచ్చేస్తే మళ్ళీ వచ్చిన 0 పోకుండా ఉండేలా కూడా చూసుకోవాలి బాబు. మీకు Upper అర్థమవుతుందా? triangle matrix 0 అవ్వాలని చూడాలి. అలానే కాదు, ఇది వేరేది. ఇక్కడ విషయం ఏంటంటే
ఎప్పుడైనా సరే మనం ఒక డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 0 అయిపోయింది అనుకోండి, మనం డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అయిపోతుంది కదా. ఓకే సార్, అవును. ఇప్పుడు ఇంకో విషయం, ఇందాక నోటేషన్ చెప్పాను కదా, వాటిని రో ఆపరేషన్స్ అంటారు. అక్కడ R1 ని మార్చడం, R ని మార్చడం, R1 ఏమో K తో మల్టిప్లై చేయడం, R1 R2 ని ఇంటర్చేంజ్ చేయడం, వీటన్నిటిని ఏమంటారంటే రో ఆపరేషన్స్ అంటారమ్మా. ఎందుకంటే రోని మనం చేంజ్ చేస్తాం కాబట్టి. అలాగే మనం కాలం కూడా చేయొచ్చు, వాటిని కాలం ఆపరేషన్స్ అంటారు. అర్థమవుతుందా? Yes, ఏమా? sir. ఇప్పుడు ఆ రో ఆపరేషన్స్ కాలం ఆపరేషన్స్ అప్లై చేసి ఇప్పుడు డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ రోమన్ లో డిటర్మినెంట్ సమ్స్ అన్ని కూడా మాక్సిమం ఇంపార్టెంట్. అందులోంచి ఖచ్చితంగా మీకు ఎస్ఐ క్వశ్చన్ వచ్చేస్తుంది. 7 మార్కులకు వస్తుంది క్వశ్చన్. అర్థమవుతుందా? మొత్తం ఎన్ని సమ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ 8, 8, 7, 15. ఎగ్జాంపుల్ లో కూడా కొన్ని సమ్స్ ఉంటాయి, ఏదైనా 20 సమ్స్ ఈజీగా ఉంటాయి, ఇంపార్టెంట్. అందులోంచి ఖచ్చితంగా ఒక ఎస్ఐ క్వశ్చన్ వచ్చేస్తుంది 7 మార్కులు. మీకు అర్థమైందా అది విషయం? మరి లాస్ట్ టైం Okay, సిలబస్ sir. లో తీసేసాడు ఇది, కానీ ఈసారి నేను చెప్పేస్తున్నాను మరి, ఎందుకంటే ఈసారి సిలబస్ ఏం తీయడు నాకు తెలుసు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ జనరల్ గానే జరిగిపోతుంది కదా, మన 12వ తారీఖు నుంచి మొదలైపోయింది. అర్థమైందా? Yes, sir. Yes, Okay, sir. sir. సెకండ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, 7 మార్కులకి. గుర్తుపెట్టుకోండి, చూడండి. వాడు ఇచ్చిన వాల్యూ ముందు నేను ఏం చేస్తానంటే, అది ఏదో ఒకటి నేను తీసుకోవాలి కదా మరి. ఆ డిటర్మినెంట్ కి ఏదో పేరైనా పెట్టాలి కదా, నేను మార్పులు చెప్తూ చేస్తాను అనుకోండి, ముందు ఏదో పేరు పెట్టాలి కదా. కాబట్టి LHS అని తీసుకోండి బాబు. Yes, sir. Yes, sir. LHS ఈక్వల్ టు, జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ కానీ జాగ్రత్తగా వినాలి. డెట్ BC B ప్లస్ C 1, తర్వాత CA C ప్లస్ A 1, AB A ప్లస్ B 1. మరి ఇది వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? A minus B of Sir, B minus A B minus of B B minus. that of LHS equals to A minus B into B minus C into C minus A C. మైనస్ B ఇంటూ B మైనస్ C ఇంటూ C మైనస్ C అని ప్రూవ్ చేయమన్నాడు, అవునా? Yes, sir. ఇప్పుడు మనం రో ఆపరేషన్స్ అప్లై చేస్తే ఎక్కడ A మైనస్ B వస్తుంది, ఎక్కడ B మైనస్ C వస్తుందో చూసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి R1 నుంచి R2 తీస్తాను అనుకోండి, అప్పుడు నాకు ఏమైనా వస్తుంది? C కామన్ తీస్తే B మైనస్ C వస్తుందా? B మైనస్ C వస్తుందా? Yes, sir. Yes, sir. C కామన్ తీస్తే B మైనస్ C వస్తుందా? కానీ అక్కడ ఏమి ఇచ్చాడు? A మైనస్ B ఇచ్చాడు, అవునా? అవును సార్. కాబట్టి నేను ఏం చేయాలి? R2 మైనస్ R1 చేయాలి, అవునా? అవును సార్. అలాగే ఇప్పుడు R3 మైనస్ R1 చేశాను అనుకోండి, R3 మైనస్ R1 చేశాను అనుకోండి, A మైనస్ C వస్తుంది. కానీ వాడేమి ఇచ్చాడు? C మైనస్ C ఇచ్చాడు. కాబట్టి మరి ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా మార్చలేం. కాబట్టి నేను ఏం చేస్తానంటే R2ని మారుస్తున్నాను. ఎలా మారుస్తున్నానంటే R2 మైనస్ R1. అలాగే R3ని మారుస్తున్నాను. ఎలా మారుస్తున్నానంటే R3 మైనస్ R2 చేసుకోవచ్చు, లేదంటే R3 మైనస్ R1 కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ R3 మైనస్ R2 చేసాం అనుకోండి, మరి R2 మార్చేస్తాను కదా, అక్కడ వద్దు, అలా వద్దు. R2 అని R3 మైనస్ R1 చేయండి. ఇప్పుడు ఒకసారి చూడండి. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ చెప్పండి సార్. R2ని మారుస్తున్నాను, R2 మైనస్ R1 అన్నాను. అంటే R2 లో ఉన్న ఎలిమెంట్స్ లోంచి R1 లో ఉన్న ఎలిమెంట్స్ తీసేస్తున్నాను. ఆ వచ్చిన ఎలిమెంట్స్ R2 కింద రాస్తున్నాను. అలాగే R3ని మారుస్తున్నాను, R3 లోంచి R1 తీసేస్తున్నాను. ఆ వచ్చిన ఎలిమెంట్స్ ఏమో R3 లో రాస్తున్నాను. చూడండి, ఇప్పుడు R2 మైనస్ R1 అంటే R1 ఏమైనా మారుతుందా? లేదు సార్, R1 మారదు సార్, R2ని R3 మారు. కాబట్టి R1 యాజ్ ఇట్ ఈస్ గా రాసండి. BC జాగ్రత్తగా రాసుకోండి, ఎలిమెంట్ కింద ఎలిమెంట్ రావాలి. పక్క దాంట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, లెక్క తప్పు అయిపోతుంది. 1 కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే మరి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు గ్యాప్ ఉండాలి కదా. తర్వాత R2 మైనస్ R1 అంటే CA మైనస్ BC అవుతుందా? Yes, sir. CA మైనస్ BC. ఇదేమవుతుంది? C ప్లస్ A మైనస్ A సార్, మైనస్ B మైనస్ C అవుతుందా? Yes, sir. తర్వాత 1 మైనస్ 1 0 అయినా? మీకు అర్థమైందా లేదా కరెక్ట్ గా చెప్పండి, నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది తర్వాత. అర్థమైందా? ఈసారి R3 మైనస్ R1 అంటే ఏమవుతుంది? AB మైనస్ BC. తర్వాత ఇదేమవుతుంది? A ప్లస్ B మైనస్ B మైనస్ C. 1 మైనస్ 1 0. ఇప్పుడు ఒకసారి చూడండి, సింప్లిఫై చేద్దాం. డెట్ BC
బి ప్లస్ సి 1. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు? సి కామన్ తీస్తే ఏ మైనస్ బి అని వస్తుంది. A minus B. ఇక్కడ సిసి క్యాన్సిల్ అయిపోతే CC ఏ మైనస్ cancel. బి అని వచ్చింది. A minus B. ఇక్కడ 0 అని వచ్చింది. ఇక్కడ బి కామన్ తీస్తే B సి common మైనస్ తీస్తే A minus ఏ మైనస్ సి వస్తుంది కదా. నేను మైనస్ బి కామన్ తీస్తాను. మైనస్ బి కామన్ తీస్తే సి మైనస్ ఏ వస్తుంది. Yes, sir. మైనస్ Okay, బి కామన్ తీస్తే అవును, ముందు సి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది కదా. అవును సార్. భాస్కర్ sir, yes, జస్వంత్ sir. Yes, sir. Yes, sir. బీబీ క్యాన్సిల్ అయిపోతే ఏ మైనస్ సి కదా. మైనస్ కామన్ తీయండి, సి మైనస్ ఏ అవుతుందా. Okay. Yes, sir. minus A. Yes, sir. హీరో. ఇప్పుడు ఇంకో విషయం, మనకి ఇక్కడ ఒక రోలో గానీ కాలంలో గానీ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే కామన్ తీసుకోవచ్చు. మీకు అర్థమైందా డెట్ లో? అర్థమైంది. అదే మరి మ్యాట్రిక్స్ లో కామన్ తీయాలంటే ప్రతి ఎలిమెంట్ లోనూ కూడా కామన్ ఉండాలి. అది అర్థమైందా? Yes, sir. కాబట్టి ఇక్కడ ఈ రోలో మనం ఏం కామన్ తీయచ్చు? A minus B, sir. A minus B common తీయచ్చు sir. ఈ రోలో ఏం కామన్ A తీయచ్చు? minus A, sir. T minus A. sir. కాబట్టి minus ఏ మైనస్ బి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఇంకా రిమైనింగ్ ఏముంటాయో చూద్దాం. బిసి BC, బి ప్లస్ సి 1. B plus C. ఇక్కడ సి ఉంటుంది, ఇక్కడ ఏ C, మైనస్ బి 1. తీసాం కాబట్టి 1 ఉంటుంది, 0. 0. ఇక్కడ మైనస్ బి ఉంటుంది, Minus B. మైనస్ 1 Minus ఉంటుంది, 1. 0 ఉంటుంది. ఇప్పుడు నేను డేటా ఫైండ్ అవుట్ చేసేస్తాను. ఎక్స్పాండింగ్ బై C3 చేశాను అనుకోండి, నాకు సింపుల్ గా ఒక స్టెప్ తో అయిపోతుందిగా. Yes, sir. ఎందుకంటే ఇక్కడ 0లు ఉన్నాయి కదా. Yes, మీకు sir. అర్థమైందా? Yes, sir. Yes, sir. లేదు మాకు కన్ఫ్యూజన్ గా ఉందనుకుంటే R1 చేసుకోండి. R1 చేస్తే దీంతోనూ మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి. ఏం చేద్దాం? Expanding by C3 C3. తో చేసి అర్థమవుతుంది మీకు? ఈ 3 తో చేసింది. అయితే చూడండి, ఎక్స్పాండింగ్ బై C3. వి గెట్, ఇప్పుడు చూడండి ఒకసారి, ఏ మైనస్ బి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఇక్కడ C3 తో చేస్తున్నామంటే మనం సైన్లు కూడా మాట్లాడుకోవాలి కదా. జనరల్ గా ఇది ప్లస్ మైనస్ ప్లస్ అంటే ఇది ప్లస్, ఇదేమో మైనస్, ఇదేమో మైనస్. కాబట్టి +1 ఇంటూ 1 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి. C1 మైనస్ బి మైనస్ 1. అర్థమైందా? Sir, plus minus plus కదా సార్ అది. వెరీ గుడ్. అంతే. అర్థమైందా మీకు ఇది? Yes, sir. అర్థమైంది సార్. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? Sir. మైనస్ సి ప్లస్ బిఏనా? అవును సార్. అంటే బి మైనస్ సి వస్తుంది కదా. అవునా? Minus C plus B, sir. మైనస్ సి ప్లస్ బి అంటే బి మైనస్ సి కదా. B minus C. Yes, sir. అంటే RHS కదా. Yes, sir. Yes, sir. ఓ పని చేస్తాను, ఇక్కడ రాసేస్తాను, మీకు మీరు రాసుకుంటారా? మీకు తెలుస్తుందా? మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారా? దీని తర్వాత స్టెప్ ఇక్కడ రాస్తున్నాను. దట్ రాస్తాం ఈక్వల్స్ సార్. ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ దట్ ఈక్వల్ టు RHS. దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS అయింది కాబట్టి మనం ఏం రాయొచ్చు? వాడు ఇచ్చింది రాసండి సార్. డెట్ ఏ బీసీ బీసీ బి ప్లస్ సి 1, సిఏ సి ప్లస్ ఏ 1, ఏబి ఏ ప్లస్ బి 1 ఈక్వల్ టు అని మీరు పక్కనే రాయాలి. ఏం రాయాలి? ఇది రాసేయాలి. ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ. రాసిస్తారా? Yes, sir. ఇలా రాసినందుకు మార్క్ ఉంటదండి. చివరి లాస్ట్ స్టెప్ రాసినందుకు మార్క్ ఉంటదండి. Conclusion. పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మీరు ఏం సమ్ ఒక్కొక్క సమ్ ఏం చేయకపోయినా లాస్ట్ లో ఒక స్టెప్ రాసిన సెకండ్ క్వశ్చన్ లో వాడు బి ప్లస్ సి ఏ ప్లస్ బి అలా ఇచ్చాడు కదా. చూద్దాం ఒకసారి. చూడండి, చాలా సింపుల్ గా చేయొచ్చు ఇది. మీకు చాలా ఈజీగా ఉంటది సమ్. లెట్ చాలా ఇంపార్టెంట్, 7 మార్కులకి ఇది చాలా ఈజీ. మీరు చెప్తే చూస్తే ఆశ్చర్యపోతారు ఆన్సర్ కూడా. డెట్ లెట్ LHS ఈక్వల్ టు డెట్ బి ప్లస్ సి సి ప్లస్ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి బి ప్లస్ సి సి ప్లస్ ఏబిసి. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నాకు లాస్ట్ రోలో ఒక్కొక్క టర్మ్ ఇచ్చాడు కదా, ఒక్కొక్క ఎలిమెంట్ ఇచ్చాడు కదా. Yes, sir. మిగిలిన వాటిలో 2 ఇచ్చాడు కదా. కాబట్టి నేను లాస్ట్ రోను ఉపయోగించి మిగిలిన వాటిని తగ్గించుకుంటూ వస్తాను. అర్థమైందా? Yes, sir. లాస్ట్ రోను ఉపయోగించి Yes, sir. నేను దేని తగ్గించగలను? R1 తగ్గించగలనా, R2 తగ్గించగలనా చెప్పండి మీరు. R2, sir. R2, sir. కాబట్టి Yes, sir. ఇక్కడ
చూడండి R2 ని మారుద్దాం. R2 ని ఎలా మారుద్దాం అంటే R2 మైనస్ minus R3 ఇప్పుడు చూడండి దట్ A plus ఈక్వల్స్ B minus A అలాగా సార్. B ప్లస్ C ప్లస్ A ప్లస్ B. ఏమండి ఇప్పుడు నేను A ప్లస్ B మైనస్ A అని రాసి క్యాన్సిల్ చేసి ఇంకో స్టెప్ అయినా లేకపోతే ఏ క్యాన్సిల్ అయిపోయిందని B రాసానా? డైరెక్ట్ గా రాసాను సార్. నువ్వు వేరే direct గా స్టెప్ ఏంటి సార్? కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది, కన్ఫ్యూజ్ అవుతుంది. అది మనం అంటే అందరూ ఒకలాగా అర్థం చేసుకోరు కదమ్మా. A ప్లస్ B మైనస్ A, B ప్లస్ C మైనస్ A, C ప్లస్ A మైనస్ C, సార్ B plus C minus A ఏంటి సార్? B plus C minus B B ప్లస్ C మైనస్ B అంతే అంతే కరెక్టే. తర్వాత ABC. కానీ జశ్వంత్ ఇలాంటి చిన్న చిన్న స్టెప్లు కూడా వేస్తూ ఉన్నావు అంటే నీకు టైం బోల్ అంత కిల్ అయిపోద్ది. అర్థమైందా? రిఫర్ చేసుకుంటున్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. రిఫర్ చేసుకున్నప్పుడు అవును సార్, కన్ఫ్యూజన్ రిఫర్ ఏంటి? చేస్తున్నప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉంటుంది సార్. అలా కాదు. నేను నాకు ఇక్కడ- డౌట్ వచ్చి ఇక్కడ యూట్యూబ్ ఒక చిన్న విషయం డౌట్ రావడానికి ఏముంది నాకు ఇక్కడ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు R2 ఎలిమెంట్ ఇది, ఇందులోంచి ఏ తీసేస్తే ఏ పోతే ఇంకేముంటది? B ఉంటది. దానికి కన్ఫ్యూజన్ Yes, ఏముంది? sir. B ఉంటది ఇక్కడ. ఇది కాదు సార్, కొన్ని కన్ఫ్యూజన్ వస్తుంది సార్. నిన్న ఒక స్టెప్ కన్ఫ్యూజ్ వస్తే అలా వీడియో చూసాను సార్. మరి అలా అయితే మరి అన్ని ఇలా చేస్తూ ఉంటే టైం అయిపోద్ది కదా. ఈ స్టెప్ ఎవరో ఈ అసలు లెక్క ప్రకారం టైం వేస్ట్ మీకు. అది నా ఉద్దేశం. నా వేయడం గురించి కాదు, నేను ఎన్నే వేస్తాను, నాకు ఇబ్బంది ఉంది. సరే చూసుకోండి, అలాంటి చిన్న చిన్న స్టెప్లు కూడా వేసుకోకండి. ఇప్పుడు దాకా నేను చెప్పిన వాళ్ళు ఎప్పుడు ఈ స్టెప్ వేయలేదు నేనైతే. చూసుకోండి, నాకు వేయడం గురించి ఇబ్బంది కాదు. మీరు ప్రతిదీ కూడా చిన్నపిల్లలాగా ఇంకా చిన్నపిల్లలా ఆలోచించకూడదు, కొద్దిగా ఎలాబరేటెడ్ గా ఆలోచించాలి కాస్త. ఇప్పుడు ఏమొస్తుంది? B C A A B C. ఇప్పుడు నేను R2 ని ఉపయోగించి R1 తగ్గించగలనా? ఎస్ సార్, Yes, sir. తగ్గించచ్చు సార్. ఇప్పుడు ఎవరు R1 రాయించగలరు? R1 R1 minus మారుస్తున్నాను. R2 R1 మైనస్ minus R2. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ BB పోతుంది, CC పోతుంది, AA పోతుంది, AA అంటే పోతుంది, sir. CAB అంటే sir. అయిపోయిందిగా. Yes, sir. సిఏబి. అది కూడా ఎలా రాయినా? మైనస్ చేసి రాయినా? అక్కర్లేదు సార్, డైరెక్ట్ గా రాసాను సార్. ఒక స్టెప్ అలా రాసి ఇంకో స్టెప్ చేస్తే డౌట్ ఉండదు సార్. అలా కాదు, నువ్వు రాసుకో అలాగే. ఈసారి నేను చెప్తాను, అయితే మీరు మాత్రం అర్థమైతే మాత్రం ఇంక స్టెప్ రాసుకోకలేదమ్మా. అది మీకు అర్థమైందమ్మా? ఓకే ఓకే సార్, సార్. అర్థమైంది సార్. అంటే ఇప్పుడు రాసానా? BCA అని రాసానా? అదే CAB ఎస్ రాసానా? సార్, రాసింది సార్ డైరెక్ట్. BB పోయింది, రాసింది. C వస్తుంది. CC పోయింది, A వస్తుంది. AA పోయింది, B వస్తుంది. B. భాస్కర్ అర్థమైందా? సార్ అర్థమైంది సార్. BCA ABC. ఇప్పుడు ఈసారి డెట్ కట్టండి, ఇంకా అంతకన్నా మనం Sir. చేసేది ఏం లేదు, ఇంకా తగ్గించడానికి ఏం లేదు కదా. తప్పు రాశారు సార్ లాస్ట్ది. CAB BCA ABC అమ్మా. ఏబిసి సార్. సార్ ఇప్పుడు డేటా కట్టండి అమ్మా, ఇంకా అంతకన్నా మనం ఏం మార్చలేం కదా. ఎస్ సార్. ఎస్ సార్. డేటా కట్టండి. సార్ C ఏ రో అయినా తీసుకోవచ్చు సార్. C R1 ఇంటూ ఇక్కడ చూడండి, ఒక రో ఈ కాలం విడిచిపెడితే C² మైనస్ AB. టీ స్క్వేర్ మైనస్ ఏబి సార్. సార్ డైరెక్ట్ గా రాసాను భాస్కర్. సార్. C² మైనస్ AB. ఇప్పుడు ఆల్టర్నేట్ గా ఏమొస్తుంది? మైనస్ A ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి, BC మైనస్ A² BC minus A square. ప్లస్ B ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి, B² మైనస్ AC. AC. మల్టిప్లై చేయండి, C³ C³ minus minus ABC ABC మైనస్ ABC minus ABC ప్లస్ A³ plus A ప్లస్ B³ మైనస్ ABC. ఇప్పుడు చూడండి ఒకసారి, A మరి కిందకి రాస్తే రావట్లేదు, చెప్తాను. yes sir. ఏ క్యూబ్ A³ ప్లస్ B³ ప్లస్ C³ C³ చూడండి ఒకసారి, minus మైనస్ ABC మైనస్ ABC మైనస్ ABC మైనస్ 3ABC. minus 3 ABC sir. దట్ ఈక్వల్ టు RHS. therefore LHS ఈక్వల్ టు RHS కాబట్టి డెట్ B ప్లస్ C, C ప్లస్ A ప్లస్ B, A ప్లస్ B, B ప్లస్ C, C ప్లస్ A, ABC ఈక్వల్ టు వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? A³ ప్లస్ B³ ప్లస్ మీరు పక్కనే రాసుకోండి, నాకు ప్లేస్ కలిసి వస్తుందని రాయలేదు నేను పక్కన. C³ అర్థమైందా? yes sir. సార్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ 4 మార్క్స్ కి వచ్చింది. సొల్యూషన్ LHS ఈక్వల్ టు డెట్
వై ప్లస్ జెడ్ ఎక్స్ ఎక్స్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ జెడ్ ఎక్స్ ప్లస్ వై. ఏమండి దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఒకసారి ఏమైనా తగ్గించాలంటే చూడండి ఏమైనా అవుతుందా? ఏం తగ్గిద్దామన్నా ఇంకా పెరుగుతుందా? పెరుగుతుంది సార్ తగ్గించగలం? ఇంకా. ఇందులోంచి తీసేసాం అనుకోండి ఒకవేళ, పెరుగుతుంది సార్. అలా కాదు R1 లోంచి R2 తీసాం అనుకోండి, వై అవి పోతుంది జెడ్ పెరుగుతుంది సార్. వస్తుంది, అవును ఎక్స్ సార్. ఎక్స్ పోతుంది జెడ్ వస్తుంది, అలాగే ఎక్స్ మైనస్ వై అని వస్తుంది. అవునా? పెరుగుతుంది సార్ ఇంకా. చూడండి ఒకసారి చూద్దాం. లేదంటే యాడ్ చేస్తే సేమ్ టర్మ్ ఏమైనా వస్తుందేమో చూడండి. కొన్ని ఇలా యాడ్ చేసాం అనుకోండి, అలా కూడా రాదు, ఇలా కూడా రాదు. మీరు డైరెక్ట్ గా కూడా డెట్ ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు సమ్ కావాలంటే. అర్థమవుతుందా? రో ఆపరేషన్ కాలం ఆపరేషన్ అప్లై చేయక్కర్లేదు, డెట్ కూడా ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు. డెట్ ఫైండ్ అవుట్ చేసిన 4xyz వచ్చేస్తుంది. అర్థమవుతుంది? ఓకే సార్. ఎస్ సార్. లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు. ఈ రెండు యాడ్ చేయండి, యాడ్ చేసి వచ్చిన వాల్యూని ఇందులో తీసేయండి, అప్పుడు వై ప్లస్ జెడ్ పోతుంది కదా, జీరో వచ్చేస్తుంది కదా. అర్థమైందా? చూడండి. అదంతా ఎందుకు సార్? మళ్ళీ డైరెక్ట్ డట్ చేస్తే వచ్చేస్తుంది కదా సార్. డైరెక్ట్ గా చేసేస్తాం, బాగానే ఉంది, కానీ దానికన్నా ఈజీగా రావచ్చేమో కదా సింప్లిఫికేషన్ లో. చూద్దాం ఒకసారి. ఏమై ఓకే. R1 మారుస్తున్నాను. ఎలా మారుస్తున్నానంటే R1 లోంచి R2ని R3ని కలిపి తీసేస్తున్నాను. అర్థమైందా? అర్థం కాలేదు సార్. ఏంటి సార్? ఈ రెండు కలిపి ఆ వచ్చిన వాల్యూని R1 లో తీసేస్తున్నాను. ఓకే సార్. ఓకే. అంటే R2 ప్లస్ R3 చేసి ఆ వచ్చిన వాల్యూని R1 నుంచి తీసేయాలి సార్. అవును, దట్ ఈక్వల్ టు అంతేనా సార్? డెట్. చూడండి ఒకసారి, R1 మారుతుంది కాబట్టి ఈ రెండు కలిపితే ఏమవుతుంది? వై ప్లస్ జెడ్ వస్తుంది. వై ప్లస్ జెడ్ నుంచి వై ప్లస్ జెడ్ తీసేస్తే జీరో అయినా. ఎస్ సార్. పైన ఇంకో స్టెప్ అయితే వద్దు సార్. సార్ అర్థమైంది సార్. ఇప్పుడు ఇంకోసారి ఎక్స్ లోంచి ఈ రెండు కలిపి తీసేయండి. ఈ రెండు కలిపి తీస్తే 2z ప్లస్ ఎక్స్ కదా, 2z ప్లస్ ఎక్స్ ని తీసాం అనుకోండి ఎక్స్ లోంచి, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ 2z అయినా వస్తుంది. -2z సార్. తర్వాత ఈ రెండు కలిపి ఇందులో తీసేయండి, ఎక్స్ లోంచి -2y సార్. ఎస్, వెరీ గుడ్, బాగా చెప్పు. 2y మైనస్ 2y. ఇప్పుడు సార్ మిగిలిన ఏం మారవు కదా, అలా ఉంచండి. y మారో z ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఇందులోంచి నేను -2 కామన్ తీయచ్చా బయటికి? ఎస్ సార్, తీయచ్చు సార్. ఆ తర్వాత డెట్ కట్టండి. సార్ ఎస్ సార్. ఇక్కడ ఈసారి R2ని మారుస్తున్నాను, R2 మైనస్ R1. అలాగే R3ని మారుస్తున్నాను, R3 మైనస్ R1. చూడండి ఒకసారి ఎలా మారుతుందో. -2 ఇంటూ ఒకసారి R1 ఏం మారదు, 0zy. ఇప్పుడు ఒకసారి R2 చూడండి, R2 మైనస్ R1 అంటే y మైనస్ 0 అంటే వైఏగా. చూసుకోండి జాగ్రత్తగా. ఎస్ సార్. అమ్మా అందరికీ అర్థమైందే? ఎస్ సార్, అర్థమైంది. తర్వాత z ప్లస్ ఎక్స్ మైనస్ జెడ్ అంటే జెడ్ పోతే ఎక్సే కదా. -x సార్. R2 లోంచి R1 తీస్తున్నాను, R1 లోంచి R2 కదమ్మా. ఓకే సార్. ఓకే సార్. ఎస్ సార్. ఎక్స్. ఎస్ సార్. నెక్స్ట్ y మైనస్ వై అంటే 0 కదా. నెక్స్ట్ z మైనస్ 0 అంటే z. నెక్స్ట్ z మైనస్ జెడ్ అంటే 0. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై మైనస్ వై అంటే వై క్యాన్సిల్ అయిపోతే ఎక్స్. ఇప్పుడు ఈసారి డెట్ కట్టండి, R1 తో కట్టండి, ఎక్స్పెండింగ్ బై R1 అనమాట. మీరు రాయక్కర్లేదు, రాయకపోయినా పర్లేదు, రాయకపోయినా ఎక్స్పెండింగ్ బై R1 అని దాని అర్థం. అది లేదంటే రాసుకున్నా నష్టం ఏమీ లేదు. ఎక్స్పెండింగ్ బై R1 చేస్తే -2 ఇంటూ ఫస్ట్ ఏమొస్తుంది 0 కదా, 0 ఇంటూ సంథింగ్ 0 కదా. ఎస్ సార్.
తర్వాత ఆల్టర్నేటివ్ గా మైనస్ జెడ్ ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి XY మైనస్ 0 అయినా ఎస్ సార్. ప్లస్ Y ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి 0 మైనస్ XZ. అర్థమైంది అందరికీ? yes sir, అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ Yes. మైనస్ 2 ఇంటూ మైనస్ XYZ మైనస్ XYZ minus ఇంటూ 2 of -2 into -2 XYZ. 4 minus XYZ. 2 XYZ. Yes sir. Yes Equals sir, to RHS. Therefore LHS is equals to RHS. ఫోర్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మ 7 మార్క్స్ కి. చూడండి గివెన్ డెట్ a square 1 plus a cube b square 1 plus b cube c square 1 plus c cube equal to 0 and that a square 1 a square 1 b square 1 c square 1 నాట్ ఈక్వల్ టు 0. ఏమండి ఇప్పుడు చూడండి మీకు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ చెప్పాం, ఒక రోలో గానీ కాలంలో గానీ సమ్ ఆఫ్ 2 టర్మ్స్ కింద ఉంటే అది ఎన్ని డేట్ల కింద రాయొచ్చు మా 2 determinants. Yes sir, The sum of 2 determinants sir. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఇది ఎలా రాయొచ్చు a square 1 b square 1 b square 1 BC square 1 plus Plus c square 1 A square A cube sir. B square B cube b sir. b square b cube sir, c square c cube ఇప్పుడు ఒకసారి is చూడండి equal to 0 sir. a స్క్వేర్ 1 b స్క్వేర్ 1 c స్క్వేర్ 1 పక్కన పెట్టండి చెప్తాను. ఇప్పుడు వీటన్నిటిలో ఏం కామన్ ఫస్ట్ రోలో a sir, A sir. సెకండ్ రోలో B sir. b sir, ABC Third row. common is sir మొత్తం. అంటే ఇక్కడ ఏమవుతుంది abc common the 1 a స్క్వేర్ A square 1 b 1 B square 1 c 1 c square sir. ఇప్పుడు నాకు ఈ టర్మ్ కావాలనుకోండి, నేను ఏం చేయాలి? ముందు ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి, అవునా? Yes sir. Yes sir, ఈ అవును రెండింటిని సార్, ఇంటర్చేంజ్ interchange చేస్తాం, చేయాలి. ఆ తర్వాత ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తాం. చూడండి ఒకసారి, నేను C1 C3 C1 ని C2 ని ఇంటర్చేంజ్ చేస్తాను. మనం ఒక ప్రాపర్టీ చెప్పాం, ఒక డెట్ లో లేదా మ్యాట్రిసెస్ లో ఒక 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది? సైన్ మారుతుందని చెప్పామా? Yes sir. yes sir, కాబట్టి మైనస్ వస్తుంది. b స్క్వేర్ 1 c స్క్వేర్ 1 ఇక్కడ ప్లస్ -1 ఇంటూ -1 ఎందుకు వచ్చింది? ఇంటర్చేంజ్ చేయడం వల్ల. అర్థమైందండి? ఈ రెండు మారిస్తే ఏమొస్తుంది? Sir, A, direct B, minus C. ABC 1 1 1 అమ్మా minus abc minus రాసేసుకో ABC రాసేసుకో. minus వద్దు abc మీకు రాసేసుకో sir. అలా కాదు, మీకు అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో మైనస్ వస్తుంది మళ్ళీని, మరి అలా అర్థం అవుతుంది కదా మీకు, పర్వాలేదు. Okay sir, అమ్మా? okay sir. a స్క్వేర్ Yes, b sir. స్క్వేర్ c స్క్వేర్ ఈక్వల్ టు ఇప్పుడు 0. C2 C3 interchange sir. అంతే, వెరీ గుడ్. c2 c3 డెట్ a స్క్వేర్ 1 b స్క్వేర్ 1 c స్క్వేర్ 1 ప్లస్ -1 ఇంటూ, ఇప్పుడు మళ్ళీ మార్చాం కాబట్టి ఇంకో -1 ఇంటూ -1 into ABC b c a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ 1 1 1 ఈక్వల్ టు 0.
ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో నేను ఇది కామన్ తీయచ్చా టర్మ్? అవును ఎస్ సార్. సార్. సార్ చూద్దాం. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది స్టెప్ చూడండి. ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి అయ్యో ఏబిసి ఇంటూ ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 ఈక్వల్ టు 0. మరి ఈ రెండు డెట్లను డెట్ కామన్ తీస్తాను. కామన్ తీస్తే డెట్ ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1. ఇప్పుడు డెట్ కామన్ తీస్తే నాకు ఇక్కడ ఏముంటుంది? 1 ప్లస్ ఏబిసి అయినా ఈక్వల్ టు 0. మరి వాడు ఏమి ఇచ్చాడు? ఈ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలన్నాడు. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 0 అవుతుందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి 0 అవ్వాలి, లేదా రెండు 0 అవ్వాలి. అవునా? ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 0 అవుతుందంటే ఏదో ఒక నెంబర్ అయినా 0 అవ్వాలి, లేదా రెండు 0 అయిపోవాలి. అవునా? ప్రోడక్ట్ ఆఫ్ ఎస్ సార్. అవును సార్. ఎస్ సార్. కాబట్టి దీని యొక్క ప్రోడక్ట్ 0 అవుతుందంటే ఇదేనా 0 అవ్వాలి, ఇదేనా 0 అవ్వాలి, లేదా రెండు 0 అవ్వాలి. కానీ ముందు అవర్ ఇది 0 కండిషన్ అవ్వదని ఇచ్చారు ఇచ్చాడు కదా కదా, సార్, ఇది 0 అవ్వదని ఇచ్చారు సార్. ఇదే 0 అవ్వాలి. అవునా? అవును సార్. That implies 1 plus ABC equal to 0. Since get A square 1, B square 1, C square 1 not equal to 0. That implies ABC equal to minus 1. అర్థమైందండి? ఎస్ సార్. ఎస్ సార్. అంతేండి. దీంతో నెక్స్ట్ ఒక పని చేద్దాం అమ్మా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ముందు నేను ఇంపార్టెంట్ సమ్స్ చెప్పేస్తాను. ఓకేనా? తర్వాత రిమైనింగ్ సమ్స్ చెప్తాను. మొత్తం డెడ్ సమ్స్ అన్ని ఒకచోట ఉంటాయి. ముందు ఇంపార్టెంట్ చెప్పేసుకుంటే అప్పుడు దాన్ని బట్టి మనం రిమైనింగ్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఈ తర్వాత ఇంపార్టెంట్ సమ్ వచ్చేటప్పటికి మీకు సెకండ్ రోమన్ లో, థర్డ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ 7 మార్క్స్ కి. ఇవి చెప్పేసిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి చెప్తాను. అర్థమైందా మీకు బాబు? అర్థమవుతుందా మీకు? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. సార్ తర్వాత మళ్ళీ ఫస్ట్ రామని సెకండ్ రామని చెప్తారు. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. ఏమండి? ఎస్ సార్. వాడు షో దట్ అని చెప్పి A ప్లస్ బి ప్లస్ 2C సి బి ప్లస్ సి ప్లస్ 2A ప్లస్ బి సిఏ సి ప్లస్ ఏ ప్లస్ 2B ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అంటున్నాడు. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే LHS ఈక్వల్ అని తీసుకోండి. LHS ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 2C సరిపోతే ఇక్కడ సరిపోదు. LHS ఈక్వల్ టు డెట్ ఏ ప్లస్ బి ప్లస్ 2C నెక్స్ట్ ఏ బి సి బి ప్లస్ సి ప్లస్ 2A ప్లస్ సి ప్లస్ 2A బి సి బి ఏ సి ప్లస్ ఏ ప్లస్ 2B. సి ప్లస్ ఏ ప్లస్ 2B సార్ మరి అది ఏం ప్రూవ్ ఈక్వల్ టు చేయమన్నాడు? 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి క్యూబ్ సార్. సి హోల్ క్యూబ్ అని చెప్పాలి. సి క్యూబ్ 2 ఆఫ్ ఏ ప్లస్ 2 ఆఫ్ కూడా తప్పది. హాఫ్ అని కూడా అక్కడ 2 ఇంటూ ఏ 2 ప్లస్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ సార్. అది కరెక్ట్. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ సార్. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను చూడండి. మొత్తం అన్ని రోజు కలిపితే గానీ లేదా కాలమ్స్ గానీ కలిపితే ఏమైనా ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చే అవకాశం ఏమైనా ఉందో చూడండి ఇందులో. అవుతుందా? రోజు ఎన్ని కలపండి సార్ ఏ ప్లస్ బి ఫస్ట్ ప్లస్ కాలం సార్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది కదా సార్ ఫస్ట్ కాలం. అలా కాదు నేను అనేది. మొత్తం రోస్ అన్ని కలపండి. రోస్ కలపడం అంటే కింద నుండి పైకి కలపండి. మొత్తం ఎలిమెంట్స్ అన్ని కలపండి. ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చే అవకాశం ఉందా? లేదుగా. ఈసారి కాలమ్స్ కలపండి. కాలమ్స్ రైట్ నుంచి లెఫ్ట్ కలపండి.
C1 ప్లస్ C2 ప్లస్ C3 చేశారు అనుకోండి, A ప్లస్ B ప్లస్ C వచ్చే అవకాశం ఉందా? లేదు సార్. ఏదే ఏ స్క్వేర్ ప్లస్ ఏ వేసుకోరు, C1 మారుస్తున్నాను నేను, C1 ప్లస్ C2 ప్లస్ C3 చేస్తున్నాను. అంటే ఇప్పుడు చూడండి డెట్ C1 కి C2 ఇప్పుడు కలపాలి, వస్తుంది సార్ A ప్లస్ B ప్లస్ 2C ప్లస్ A ప్లస్ B అంటే 2A ప్లస్ 2B ప్లస్ ప్లస్ 2C ఏ కదండి. ప్లస్ బి సార్. ఎస్ సార్. Sir, కామన్ sir. తీస్తారు, అప్పుడు 2 కామన్ తీస్తారు. మీకు అర్థమైంది ఇక్కడ ఏమని వస్తుంది? ఈ మూడు కలిపిస్తాం అనుకోండి అప్పుడు ఇలాగా. 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. వినండి ఒకసారి. A ప్లస్ B ప్లస్ 2C ప్లస్ A ప్లస్ B అంటే 2A ప్లస్ 2B ప్లస్ 2C అనా? అవును సార్. ఎస్ సార్. కింద రోజు కూడా అలాగే వచ్చేస్తాయి సార్. మిగిలిన కూడా అలాగే వస్తాయి కదా. B ప్లస్ C ప్లస్ 2A ప్లస్ B అంటే 2B ప్లస్ 2C, అన్ని అలాగే ఇవి కూడా అయ్యే వస్తాయి. ఎస్ సార్. కాబట్టి నాకు ఇక్కడ ఏమని వస్తుందంటే 2 కూడా కామన్ తీసి రాసేనా? ఎస్ సార్. వేరే స్టెప్ రాయండి వేరే సార్. స్టెప్ లో రాయండి సార్. టైం వేస్ట్ మనకి. ఇలా రాసేసుకోవచ్చు కదా మరి, 2A ప్లస్ 2B ప్లస్ 2C వస్తుందంటే 2 కామన్ తీసి రాసుకోవచ్చు కదా, ఎందుకు స్టెప్ వేస్ట్? ఎస్ సార్. ఓకే సార్. ఇప్పుడు ఇది కూడా అదే వస్తుంది కదా, A ప్లస్ B ప్లస్ C అని వస్తుంది. ఇది కూడా A ప్లస్ B ప్లస్ C అని వస్తుంది. రిమైనింగ్ ఏం మారవు, యాసిస్ ఉంటాయి. A B plus C. Yes, sir. ఇప్పుడు ఈ కాలంలో నేను ఏం కామన్ తీయచ్చు? 2 sir. 2 సార్. 2 into A 2A plus plus B B plus C plus sir. C. Yes, sir. 2 into A ప్లస్ B ప్లస్ C కామన్ తీసేచ్చు కదా, అప్పుడు 1 1 1 1 Yes, వస్తుంది sir. అవునా? అవును 1 సార్. 1 1 1 వస్తుంది. 2 into A plus 2 A plus B plus C. Sir. ఇప్పుడు 2 into A ప్లస్ B ప్లస్ C కామన్ తీసేస్తాను చూడండి. Yes, sir. 2 into A ప్లస్ B ప్లస్ C కామన్ తీసాను. ఇప్పుడు నాకు ఫస్ట్ కాలంలో ఏముంటుంది? 1 1 1 1 1 1 తర్వాత A B plus C plus 2A. B A B ప్లస్ C ప్లస్ B 2A plus C plus 2A. A A సార్. A B B B B B సార్. C plus C ప్లస్ A ప్లస్ 2B. C plus A plus 2B, sir. ఇప్పుడు నా మెయిన్ టార్గెట్ ఏంటి? జీరోలు చేసుకోవాలి. జీరోలు చేసుకుంటే నాకు డేటా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అయిపోతుందిగా. అవును సార్. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క ఎలిమెంట్ ఉన్నది ఇదే కాబట్టి ఫస్ట్ రోని ఉపయోగించి సెకండ్ రోని థర్డ్ రోని మారుస్తాను. ఓకేనా? Yes, sir. ఎస్ సార్. R2 మైనస్ R1 R3 మైనస్ R1. ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా మారుతుంది. దట్ ఈక్వల్ టు 2 into A plus B plus C into det. ఫస్ట్ రో మారుతుందిగా 1 A B. నెక్స్ట్ అవును. తర్వాత రోజు చూడండి 1 మైనస్ 1 0. 0. ఇందులోంచి తీసేస్తే 2A లోంచి A తీసేస్తే A కాబట్టి B ప్లస్ C ప్లస్ A అని వస్తుందా? C plus A సార్. B plus C అర్థమైందా? plus. Yes, B sir. మైనస్ B 0. 1 మైనస్ 1 0. 0. A మైనస్ A 0. ఇందులోంచి తీసేస్తే 2B మైనస్ B అంటే B అనే? A plus B సార్. C ప్లస్ A ప్లస్ B. C plus A plus B, sir. 2 into A ప్లస్ B ప్లస్ C ఇంటూ ఈ రోలో నేను B ప్లస్ C ప్లస్ A కామన్ తీయచ్చా సెకండ్ రోలో? ఎస్ సార్. Yes, sir. Yes, sir. రెండు రోజుల్లోని B plus C plus Yes, sir. ఉంది కాబట్టి తీసేచ్చు సార్. థర్డ్ రోలో కూడా కామన్ తీయచ్చు కాబట్టి ఈ రెండు వస్తాయి బయటికి. అవును సార్. ఇంకేమవుతుంది ఇక్కడ? 1AB 0 1 0 0 0 1 అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు నేను? 2 into A ప్లస్ B ప్లస్ C హోల్ క్యూబ్ ఇంటూ దీన్ని డేటా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 1 into ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి 1 మైనస్ 0 అంటే మిగిలిన జీరోలు అయిపోతాయి కదా. అవును సార్. Yes, sir. ఫస్ట్ కాలం తీసుకున్నారు సార్. అర్థమైందమ్మా మీ అందరికీ? ఎస్ సార్, అర్థమైంది సార్. Okay, sir. అర్థమైంది సార్. భాస్కర్ అర్థమైంది సార్. పరేక్ అర్థమైంది సార్. పరేక్ A ప్లస్ B ప్లస్ 2C
ఏ బి సి బి ప్లస్ సి ప్లస్ 2a బి సి ఏ సి ప్లస్ ఏ ప్లస్ 2b ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్. ఇది 7 మార్కులు అమ్మా.